వెన్నెల్లోన వెన్నెల్లోన పాడేటి పాటలే మాయే మా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే బాలానగమ్మ పెద్ద సిరియాల హరిశ్చంద్ర పల్లిరాని ఆటలు ఏవి నా పల్లెటూరిలో ఆడే భాగోతాల జోరేది ఆ భాగవతాలు ఎట్లా ఆడేవాళ్ళు ఎవరే వనములోన ఎవరే వనములోన ఎవరి సారే నడనా ఎవరే వనములోన ఎవరే వనములోన బండచర భావమండిత నిక్కమండ సకల బాపదిచ్చులు నీ కళ్ళు కలువ రేఖలు నీ కళ్ళు మండ బక్కలు నీ కుజములు స్వామి మొక్కలు నీ ఎవరివే ఇంతంగా ఉన్నావు ఎవరామైతేమి పొంది ఎవరామైతేమి పొంది రాజా ఎవరామైతేమి పొంది డింకుడోలు కళ్ళు కళ్ళు గజ్జల సుక్క సత్తే కథ ఎట్ట చెప్పేది హరి హరియా మనకు 10,000 దండలే దండమా మా బండ్లలో ఎట్లా వాడేది అల్లలో అల్లా మా బుడిగ జంగాలు ఎట్లా చెప్పేది రామయ్య నందన రాజానందన దేవానందన మాది మంగళ మరి కోరుకుంటా మరి కోరుకుంటా మరి కమ్మాల గురిసే కమ్మాల గురిసే తాటాకు చల్లే తాటాకు చల్లే ఇలాంటి వాళ్ళంతా లక్ష గతులకు మద్దతు దండం పెడతాం మీరు కూడా ఇవ్వాలి జోహార్ ముచ్చట్ల సత్యనారాయణకు జోహార్ జోహార్ పిడికిలు బిగించి అందరం జోహార్ ముచ్చట్ల సత్యనారాయణకు జోహార్ జోహార్. తనకంటూ వైతాళికుడు అనేటువంటి పదానికి నిండుగా నిర్వచనం ఆ పెద్ద ఆయనకు గట్టిగా చప్పట్లతో అందరం నివాళులర్పిద్దాం. తెలంగాణ వైతాళికుడు
ఆ మహానుభావునికి నివాళులు అర్పిస్తూ ఇవాళ నిజంగా గర్వపడతా ఉన్నాం. తండ్రి సంపాదించిన ఆస్తులేవని లెక్కగట్టే కొడుకులను చూసినా కానీ ఆశయాలను పంచుకునే కొడుకు పృథ్వీరాజ్ యాదవ్ అన్న. మంత్రి అయిండు, తన జీవితం అంతా గడిచింది, రాజకీయాల్లో ఉన్నాడు, మినిస్టర్గా పనిచేశాడు, ఉద్యమాల్లో పనిచేశాడు, కవిగా, గాయకుడిగా, ఉద్యమకారుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెడితే ఆ కుటుంబం ఎట్లుంటుందో తెలుసు, ఆ బాధ ఎట్లుంటుందో తెలుసు. కానీ ఏ ఒక్క కాడు కూడా తన మనసును నొచ్చుకోకుండా నా తండ్రి కడుపులో పుట్టినందుకు నేను గర్వపడుతున్నానని చెప్పే పృథ్వీరాజ్ అన్నకు వందనాలు. నిజంగా ఆయనను పొగడడానికి చెప్పట్లేను, కానీ ఒక మాటలో చెప్పాలంటే పులిలాంటి కొడుకును కన్నాడనేది సగర్వంగా చెప్తా ఉన్నాను. ఆ తరంలో ఆ మహానుభావుడు పడ్డటువంటి త్యాగాలు, కష్టాలు ఇవాళ ఆయన ఆశయాలను పుణికిపుచ్చుకొని ఎక్కడ కూడా తగ్గకుండా ఎట్లా అవకాశం ఉంటే అట్లా జనం కోసం నిలబడ్డ నిజమైన నికార్సైన నా యాదవ్ బిడ్డ అన్నకు వందనాలు. గట్టిగా చపాటు. వేదిక మీద ఉన్నటువంటి వేల గొంతులు, లక్ష డప్పుల మహాజనుల గుండె చప్పుడు శబ్దం అన్న గౌరవ మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగన్నకు గట్టిగా చప్పట్లతో విప్లవాల వేగుచుక్క విమలక్కకు గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు. వేదిక మీద ఉన్న నా తోటి కవులు, కళాకారులు, ఉద్యమకారులు, మేధావులు మాట్లాడినటువంటి వాళ్లకు ఈ సభకు దండం. గట్టిగా చప్పట్లతో ఉద్యమం. మా సీనన్నకు, వరంగల్ సీనన్నకు అట్లా ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఆ పెద్ద ఆయనకు జోహార్లు అర్పిస్తూ ఖచ్చితంగా ముచ్చర్ల సత్యనారాయణ గారి జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు మేము గానం చేస్తాం. ఖచ్చితంగా ఆయన రచనలు, ఆయన సాహిత్యాన్ని నేటి సమాజానికి అనువదించుకొని అద్భుతంగా ఆ పాటలను ముందుకు తీసుకుపోతాం. తూటాల్లాంటి ఆయన పాటలు వింటా ఉంటే మరి ఒళ్ళు ఎక్కడికక్కడ పులకించిపోతూ ఉంది. ఇంత గొప్ప మహానుభావుని నేను కలవలేకపోయానని చెప్పి. కానీ ఆయన ఆశయాల పాట, ఆయన ప్రశ్నించిన తీరు, చెన్నారెడ్డి మామ ఓ సంజీవరెడ్డి మామ ఓ సంజీవరెడ్డి మామ, ఆయన ప్రశ్నించినటువంటి తీరు నిజంగా మేము ప్రత్యక్షంగా కలుసుకోకపోయినా చూసుకోకపోయినా ఈ తెలుగు నేల మీద, తెలంగాణ నేల మీద పుట్టినందుకు వారి ఆశయాలు ఖచ్చితంగా మా ఒంట్లో ఉంటాయనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ గొల్లలమండి గొల్లలం మేము గొర్రెలు కాసే గొల్లలం, మేము ఒలి తెరుము భూమురాం, ఎవడన్న వస్తే ఊరుకోమురాం, చీటికి మాటికి కొట్టము, మేము చిల్లర దెబ్బలు ఎరుగము, ఎవడన్నా మాటలు వస్తారో మేము సచ్చేదాక ఎరుగము. గొల్లలమండి అది కాదు రిధం, మీరు నన్ను నడిపిస్తారు, నేను పరిగెత్తాలనుకుంటున్నా. గొల్లలమండి గొల్లలం, గొల్లలమండి గొల్లలం, కురుమలమండి కురుమలం, గొల్లలమండి గొల్లలం, మేము గొర్రెలు కాసే పురుద్దు అన్న డప్పు పట్టుకుంటే మేము ఎవలం, మాది గొల్లం. ఎవలం చాలా మంది బాధపడవచ్చు, అంటే వాళ్ళే గొప్ప, మేము గొప్ప అని ఇంకోటి తక్కువ అని చెప్పట్లేము, మా చరిత్ర చెప్తున్నాం. మా ఇంట్లో డప్పు పుట్టింది, మా ఇంట్లో డోలు పుట్టింది, మా ఇంట్లో డప్పు పుట్టింది, మా ఇంట్లో డోలు పుట్టింది. తోలుకో తొండానికి, వ్యవసాయ నాగరికతకు, గొర్రె బొచ్చుకో గొంగడికి సంబంధం ఉన్నట్టు గొల్లలకు మాకు సుతరీకం ఉంది. గొల్లలమండి గొల్లలం, గొర్రెలు కాసే
బర్లను కాసే పోరలు చదువుకుపోవాలి, శాస్త్రవేత్తలు కావాలి, బండలు కొట్టే ఒడ్డరోళ్ళు ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి, ఖాళీ నలకన మోటారు ఖాళీ మోటారు కాలే, ఏరోప్లేను నడపాలి, మా రోజులు రావాలి ఈ దేశాన్ని చెప్పులు గుట్టిన చేతులతో చెత్తను రాయాలి, చెప్పులు గుట్టిన చేతులతో చరితను రాయాలి, లక్ష కప్పులు మోగాలి, నేలకు సలాము తెలంగాణకు సలాము, ప్రజల కోసం ప్రాణమిచ్చిన వీరులకు సలాము, వీరవని తలకు సలాము, పాటకు సలాము, పాటకు సలాము, పాటకు సలాము, పాటకు సలాము. మీ సప్పట్లు మోగాల, మీ గొంతు కలపాలి. ఈ బాధ్యత అంతా ప్రభుత్వమే చేయాలి, అవునా? ఈ బాధ్యత అంతా ప్రభుత్వమే చేయాలి, అవునా? చేయాలా వద్దా? తెలంగాణ వైతాళికుల ఫోటోల్లో మొదటి వరుసలో ఉండాలి మా ముచ్చర్లది. పాటకు సలాము, 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 పాటకు సలాము. ప్రజల కోసం ప్రాణమిచ్చిన వీరులకు సలాము, వీరవని తనకు సలాము, పాటకు సలాము, పాటకు సలాము, పాటకు సలాము. వందనాలు చెప్తాము. థ్యాంక్ యూ. లక్ష డప్పులు వేల గొంతులు ఎయ్యర దండోరు, మా మిట్ట పిల్లన్నతుడు కింద కూర్చొని ఇక వాడూరు బిడ్డ అన్నట్టు కూర్చుంటుండే అక్కడ. లక్ష డప్పులు వేల గొంతులు ఎయ్యర దండోరు, దరువేర దండోరా, న్యాయమైన మన వాటా కోసం, న్యాయమైన మన వాటా కోసం కదలర ఊరూరా, మోగించర దండోరా, కోసం కదలర ఊరూరా, ఇంటి ఒక్క డప్పు మోగాలం, ఊరు ఒక్క బస్సు కదలాలం, కూడవాడలు ఏకమవ్వాలం, గొల్లలు కూడా తోడు రావాలం, నీ సద్దు మూట సంకల డప్పుతో బయలుదేరరు, ఈ అంతిమ యుద్ధం చేయ మీరు సిద్ధం దండర్లో. ఫిబ్రవరి 7 నాడు సామాజిక న్యాయం వర్ధిల్లాలని చెప్పుదాం, రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులు పంచుకుందాం, ఐక్యంగా కలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సోమన్న.